వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజా రెండో దశ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందన్న హమాస్. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక మధ్యప్రదేశ్లో మతపరమైన ఉద్రిక్తత. బాచ్పల్లిలో పారిశ్రామిక దుర్గంధం, నిరసన చేపట్టిన కాలనీవాసులు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, సిపిఐకి ఒక సీటు కేటాయింపు. గాజా రెండో దశ శాంతి చర్చలకు సానుకూల సంకేతాలు వస్తున్నాయని హమాస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధి బృందం కైరోలో మధ్యవర్తులతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. మరో వంక కాల్పుల విరమణ చర్చల కోసం దోహాకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం అమలును పూర్తి చేయడానికి ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయని హమాస్ ప్రతినిధి అబ్దుల్ లతీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండవ దశ చర్చల ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ మార్చి 1న ముగిసింది. ఇందులో పాలస్తీనా ఖైదీల కోసం ఇజ్రాయెల్ బందీల మార్పిడితో సహా 6 వారాల పాటు ప్రశాంతత కొనసాగింది. మొదటి దశను ఏప్రిల్ మధ్యకాలం వరకు పొడిగించాలని కోరుకుంటున్నట్లు ఇజ్రాయెల్ చేసినప్పటికీ రెండవ దశ చర్చలు జరపాలని హమాస్ పట్టుబట్టింది. కాగా ఉన్నత స్థాయి హమాస్ ప్రతినిధి బృందం శనివారం నాడు ఈజిప్టు అధికారులతో కాల్పుల విరమణ రెండవ దశపై చర్చలు జరిపింది. మొదటి దశలో గాజా మిలిటెంట్లు ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న సుమారు 1800 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడానికి బదులుగా హమాస్ 25 మంది బందీలను, 8 మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించారు. మొత్తంగా హమాస్ వద్ద బందీలుగా ఉన్న 251 మందిలో 58 మంది పాలస్తీనా భూభాగంలోనే ఉన్నారు. వీరిలో 34 మంది మరణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం నిర్ధారించింది. భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచాక మధ్యప్రదేశ్ మౌలో జరిగిన వేడుకల్లో మతపరమైన ఉద్రిక్తత చెలరేగింది. రోహిత్ సేన న్యూజిలాండ్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించాక జరిగిన సంబరాల్లో ఈ వివాదం చెలరేగింది. ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో జమా మసీదు వద్ద జరిగిన ఊరేగింపులో బాణసంచ కాల్చడంతో వివాదం ఆరంభమైంది. ఇది ఘర్షణకు దారితీసింది. మనక్ చౌక్, పట్టీ బజార్, మార్కెట్ చౌక్తో సహా అనేక ప్రాంతాల్లో రాళ్లదాడి జరిగింది. 2 వర్గాలు తలపడడంతో పరిస్థితి అదుపు తప్పింది. గందరగోళం మరింత తీవ్రమైంది. ఒక వర్గానికి చెందిన వ్యక్తులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటున్నప్పుడు రాళ్లదాడి జరిగినట్లు చూపించే వీడియోలు వెలువడ్డాయి. ఫలితంగా ఉద్రిక్తత మరింత పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. నియంత్రణ కోసం అదనపు భద్రతా దళాలను పిలిపించామని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు ఉన్నప్పటికీ రాళ్లదాడి కొనసాగిందని, కొంతమంది వ్యక్తులు ఆయుధాలు ప్రదర్శించారని నివేదికలు తెలిపాయి. దీంతో కోపోద్రిక్తులైన గుంపు దుకాణాలు, వాహనాలను తగలబెట్టారు. పెట్రోల్ బాంబులు విసిరారు. వీటికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు బయటికి రావడంతో హింస మరింత తీవ్రమైంది. దుండగులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, షెల్స్ ప్రయోగించారు. డజనుకు పైగా వాహనాలను ధ్వంసం చేశారని ధృవీకరించని వార్తలు తెలిపాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయినా ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కాగా భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. లక్షలాది మంది విధుల్లోకి వచ్చి విజయాన్ని జరుపుకున్నారు. హైదరాబాద్ శివారు పారిశ్రామిక యూనిట్ల నుండి వెలువడే దుర్వాసన కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బాచుపల్లి సమీప ప్రాంతాల ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపారు. కాలుష్యంతో ఆరోగ్యాలు పాడవుతున్నాయని, అనేక వ్యాధులు వస్తున్నాయని, ఈ ప్రాంతవాసులు దుర్గంధంతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. ఈ విషయమై తాము కాలుష్య నియంత్రణ మండలిని సంప్రదించి చాలాసార్లు ఫిర్యాదులు చేశామని తెలిపారు. అయినా అధికారులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఒక నిరసనకారుడు అన్నారు. బాచుపల్లి పరిసర ప్రాంతాలలో ఈ సమస్య ప్రబలంగా ఉంది. కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు తనిఖీ నిర్వహిస్తామని మాకు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు అని మరొక నిరసనకారుడు అన్నారు. పారిశ్రామిక కాలుష్యంతో మౌలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, కార్ఖానాల నుండి వస్తున్న రసాయనిక వాసన, విషవాయువుల వల్ల కళ్ళు మండడం, శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలుష్యాన్ని అరికట్టండి, పీసీబీకో జగావో, పొల్యూషన్కో భగావో అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. కాలుష్యాన్ని ఎలా నియంత్రించాలనుకుంటున్నారో ప్రభుత్వ అధికారులు కూడా వివరాలను అందించడం లేదని స్థానికులు ఆరోపించారు. రోజులో కొన్ని సమయాల్లో దుర్వాసన తీవ్రమవుతుందని, తమ దినచర్యలకు అంతరాయం కలిగిస్తుందని వారు వాపోయారు.
ఈ సమస్య కారణంగా పాఠశాలలు, వ్యాపారాలు, గృహాలు ప్రభావితమవుతున్నా అధికారుల నుండి స్పందన లేకపోవడంపై చాలామంది స్థానికులు తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి అధికారికంగా ప్రకటించింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పార్టీ అభ్యర్థులుగా ఖరారయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ తన పొత్తులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. విస్తృత చర్చలు, అంతర్గత సంప్రదింపుల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ముగ్గురు ప్రముఖ నాయకుల పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించింది. కాగా అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు. పార్టీ వాయిస్ను టీవీ చర్చల్లో బలంగా వినిపించే వ్యక్తి. గత ఎన్నికల్లో తన సీటును త్యాగం చేశారు కూడా. ఈ మేరకు ఆయనకు సీటు ఖరారైంది. ఇక శంకర్ నాయక్ గిరిజన సమాజం నుండి గౌరవనీయమైన రాజకీయ నాయకుడు, అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాడన్న పేరుంది. ఫైర్ బ్రాండ్ విజయశాంతి మాజీ ఎంపీ, ప్రఖ్యాత నటిగా భారతీయ సినిమా లేడీ అమితాబ్ అని పిలుస్తారు. ఆమె తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక వ్యక్తి. మరోవంక కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఈ నిర్ణయం తెలంగాణలో వామపక్ష పార్టీలతో తన కూటమిని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో తీసుకున్న నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని సిపిఐ నాయకులు కూడా స్వాగతించారు. ఇది బలమైన రాజకీయ భాగస్వామ్యాలను కొనసాగించడానికి కాంగ్రెస్ అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నందున అభ్యర్థులను ఆచితూచి ప్రకటించారు. విభిన్న నేపథ్యాల నుండి నాయకులను ఎంచుకోవడం ద్వారా పార్టీ వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుందన్న భావన వచ్చేలా జాగ్రత్త పడ్డారు. సిపిఐకి సీటు ఇవ్వాలనే నిర్ణయం భవిష్యత్ ఎన్నికలకు ముందు పొత్తులను నిర్మించడానికి కాంగ్రెస్ విస్తృత రాజకీయ వ్యూహాన్ని కూడా సూచిస్తుంది. మొత్తం 5 సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి 4 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అందులో ఒకటి మిత్రపక్షం సిపిఐకి కేటాయించింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీతో పాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.